నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలోని గల చొక్కయ్యగుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగ సాగింది. పురోహితుల వేద మంత్రోచ్చరణ మేళ తాళాల మధ్య సాగిన కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పులకించిపోయారు. పండితులు నంబి వాసుదేవాచార్యులు మహేష్ నేతృత్వంలో అర్చక బృందం కన్నుల పండుగ నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులందరూ హిందూవాదాన్ని గట్టిగా వినిపించాలని కోరారు. ఆడవాళ్లు బొట్టు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా ఉండాలని, హిందూ మతానికి కట్టుబడి ఉండాలన్నారు. మాటలు వారు జరుగుతున్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది హిందువులు సనాతన ధర్మం విరజిల్లాలని, భవిష్యత్ తరాలు ఈ ధర్మాన్ని పట్టుకుని ఉండాలని, వెంకటేశ్వర స్వామి మందిరాలు ఈ దేశమంతా విరజిల్లాలని కోరుకుంటూ ఇట్లా వేలాది భక్తులు ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి, తమ సంస్కృతిని కాపాడుకోవడానికి, తమ సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఏ రకంగా అయితే కష్టపడుతున్నారో ధర్మాన్ని కాపాడే వారి పట్ల కూడా ధర్మాన్ని ఆలోచించండి. ఎవడు నీ పట్ల ఉంటాడు, ఎవడు నీతో వెన్నుతోనే ఉంటాడు. ఆవులకు గాడిదల గడ్డేసి ఆవులకు పాలు వెండితే జరిగే పని కాదు. రాబోయే రోజులల్లా ధర్మం ఒక్కటి నిలలా, హిందూ ధర్మం హిందూ దేశముగా మారాలా. ఎవడైతే రాజమౌళి లాంటి పనికిరాని వెధవలు మా ధర్మాన్ని, మా హనుమంతుణ్ణి, మా కృష్ణుణ్ణి, మా వెంకటేశ్వరుని విమర్శిస్తే ఏ నా కొడుకును వదిలేది లేదు. రాబోయే రోజులలో ఎవడు హిందూ దేవుళ్ళ మీద తులనాడినా, చులకనగా మాట్లాడినా ఫత్వాలు జారీ చేస్తాం, తలలకు వెలలు కడతాం. అందుగురించే హిందువులు ఐక్యతగా ఉండడం నేర్చుకోండి. ఇతర మతస్థులు ఎట్లా ఐక్యతగా ఉంటారో, ఏ పార్టీల నుండి రాజకీయ పార్టీలు మీ ఇష్టం, మీకు నచ్చిన పార్టీలలో ఉండండి. కానీ ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు, దేవాలయ భూములలో కబ్రస్థాన్లు కట్టినప్పుడు స్పందన లేని సన్నాసులు పుడితేంత చస్తేంత ఈ ధర్మంలో